పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం రజకసేన వ్యవస్థాపక అధ్యక్షులు పంతంగి వెంకటేశ్వర్లు గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాము. చెప్పండి. ఆ ప్రశ్నలు రెడీ చేసుకుని వచ్చినాం. సార్ మొదటి ప్రశ్న, రజకసేన ఆర్గనైజేషన్ పెట్టారు, ఏమిటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? రజకసేన పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి. కొత్త సంఘం ఏందని చాలామంది అడిగారు మీతో పాటు. మేమేందంటే ఒక ప్రత్యేకమైన శైలిలో రజకులందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే సదుద్దేశంతో, ముఖ్యంగా రజకులకి సామాజిక భద్రత కరువైన ఈ రోజుల్లో 76 ఏళ్ల స్వాతంత్రంలో సామాజిక భద్రత, ఆర్థిక స్వావలంబన ముఖ్యంగా, అట్లే రాజకీయ చైతన్యం లక్ష్యంగా ఈ రజకసేనను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యులైన మిత్రులందరూ కూడా నాతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. దాని భాగంగానే మేము రజకసేనను ఏర్పాటు చేసి రాష్ట్రంలో రజకుల సమస్యల మీద పోరాటమే కాకుండా వారందరినీ సంఘటితపరిచి వీలుంటే అన్ని సంఘాలతో మాట్లాడి, అంటే మేము ఇప్పుడిప్పుడే పుట్టిన సంఘం, గతంలో 25 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం చెప్పినా సరే ఇప్పుడు కొత్తగా రజక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రజకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం, ముఖ్యంగా వాళ్ళల్లో రాజకీయ చైతన్యం. ఎందుకంటే మనోళ్ళందరూ ఎప్పుడు కూడా కార్యకర్తలు అంటే దానికంటే సేవకులుగా పనిచేసే తత్వం ఎక్కువ అయిపోయింది. దాన్ని రూపుమాపి మీరు కార్యకర్తలు సేవకులు కాదురా నాయకులుగా మనం చైతన్యం పొందినప్పుడే, దానికి ముఖ్యంగా చదువుకొని మనం వృత్తిని వదిలిపెట్టాలా కావాలన్నది మీ స్వతమైన విషయం. ఆర్థికంగా లాభం పొందినప్పుడే మనం ముందుకు పోగలుగుతామనే సదుద్దేశంతో స్థాపించబడింది ఈ రాష్ట్ర తెలంగాణ రజకసేన. దీనిలో భాగంగానే మేము ఇప్పుడిప్పుడే అన్ని కమిటీలు, ఒక సంస్థాగత నిర్మాణం పరంగా నేను గతంలో పనిచేసిన రాజకీయ పార్టీల్లోంచి వచ్చిన నాకున్న అనుభవం ప్రకారం ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించిన తర్వాతనే నేను మిగతా బయటికి నా యొక్క కార్యక్రమాలు విస్తరించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్రంలోని చాలామంది మిత్రులందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రజకసేన ముఖ్య ఉద్దేశం రాష్ట్ర అధ్యక్షుడిగా సరే నేను ఉంటానా, వేరేళ్ళని పెడతాను, కానీ నేను వ్యవస్థాపన చేసి రాబోయే తరానికి, ఇప్పుడున్న తరాలకన్నిటికంటే రాబోయే తరానికి మెరుగైన రాజకీయ చైతన్యాన్ని, ఆర్థిక స్వావలంబాన్ని, సామాజిక భద్రతని, ఇంతకాలం ఇంత స్వతంత్రం వచ్చినా సరే, ఇన్ని ఉద్యోగాలు వచ్చి ఇంత చదువు చదువుకున్నా సరే మనోళ్ళకి సామాజిక భద్రత అంటే నాకే సామాజిక భద్రత ఉందా లేదా అనే డౌట్ వచ్చిన ప్రక్రియలోంచి పుట్టినదే ఈ యొక్క రజకసేన. దానిలో మనోళ్ళు కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో ఇప్పుడు పాత 10 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి కార్యదర్శులుగా నియమించటం, ఒక కొత్త జిల్లాలకి ఇద్దరిద్దరు ప్రచార కార్యదర్శులు నియమించటం, అట్లనే లీగల్ సెల్గా, మహిళా సెల్గా, యువతగా రకరకాల విభాగాల్లోంచి అందరినీ క్రోడీకరించి సమీకరించి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించుకొని రేపు ఉగాది కల్లే తెలంగాణలో అంటే హైదరాబాదు ముఖ్య ప్రధాన కార్యాలయంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి అప్పటికల్లే ఈ యొక్క 100-200 మందిని ముఖ్యమైన కార్యకర్తలని, నాయకులను తయారు చేసి ఓ పటిష్టమైన సంస్థాగత నిర్మాణం చేపట్టి ముందుకు పోవాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మేము రజకసేన పెట్టంలోనే బీసీ కమిషన్ నుంచి మనకు ఒక ఇది వచ్చింది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ప్రక్రియలో మేము ఆ ఇష్యూని టేకప్ చేయాల్సి వచ్చింది. సరే, ఇంకో ప్రశ్న, రజక పదానికి, రజక అనేది కుల దానికి సంబంధించి అంటారు, రజక పదానికి పర్యాయ పదంగా ధోబి అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏమిటి? అదే ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలోంచి మేము రజక స్టార్ట్ చేసేందులోనే మాకు వచ్చిన ఫస్ట్ ఇష్యూ ఈ రజక సంఘాలన్నీ కొంతమంది పేర్లు మార్చాలని బీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళటం. అందులో భాగంగా మన తెలంగాణ ప్రాంతానికి చాకలి, రజక అనే పేర్లతోని మనం పిలువబడుతున్నాం. అక్కడున్న పెద్దలు అంటే వాళ్ళ సంఘాలకు అనుకూలంగానో లేకపోతే అక్కడున్న పరిస్థితులు వాళ్ళకున్న అవగాహన ప్రకారం ఆ చాకలి అనే పదాన్ని తీసి ఒక రజక, దాంతోపాటు నేషనల్ వైజ్గా ధోబి అంటున్నారు కాబట్టి ధోబి పదాన్ని చేర్చండి అని కొన్ని సంఘాలు అన్నారు. అయితే ఇక్కడికి మేము స్పష్టంగా ఒకటేం చెప్తున్నాం అంటే, చాలామంది నేషనల్ వైజ్గా ధోబి ఉంది, మనం కూడా ధోబి పెట్టుకుందామని చెప్పడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా నాతో మాట్లాడారు, వాదించారు, వాళ్ళ వాదన వినిపించారు. అయినా సరే మేము ఒక కార్యక్రమాన్ని స్పష్టంగా, ఏ కార్యక్రమం తీసుకున్నా రజకీయ స్పష్టమైన వైఖరిని అవలంబించాలన్నది మాకున్న రాజకీయ అనుభవం నుంచి, నాతో కలిసి వచ్చే మిత్రులతోంచి చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే మేమందరం కలిసి బీసీ కమిషన్
చైర్మన్ గారిని, అక్కడ ఉన్న సభ్యులు, నాతో చాలామంది పరిచయం ఉన్నది, వాళ్ళందరినీ కలిసి రాష్ట్రంలో కుల వృత్తి చేసుకునేది ఒకటే వృత్తి మంది, బట్టలు ఉతుక్కోవటం, ఇస్త్రీ చేయటం. ఇలాంటి వృత్తి చేసుకున్న రజకులు అందరినీ చాకలి అని పిలువబడుతున్నాం మన తరతరాల నుంచి. చాకలిది, చాకలోడు అనే పిలువబడే ప్రక్రియలోంచి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ ఎమ్మంజయ్య గారి నాయకత్వంలో రజకాభివృద్ధి సంస్థగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నదాన్ని ఆ చాకలి అనే పదాన్ని అగౌరవపరిచేదిగా ఉంది, ఇబ్బంది పడేదిగా ఉంది కాబట్టి రజక అని పేరు చేర్చమని చెప్పారు. అందులో ప్రభుత్వం స్పందించి ఆనాడు రజక, చాకలి, రజక అనే 2 పేర్లని ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడే మనోళ్ళు అభివృద్ధి చెంది రాజకీయంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చదువుకొని ఆ చాకలి అనే పదాన్ని నుంచి రజకులుగా గుర్తింపు పడుతున్నారు. ఇప్పుడు ఈ రజకని చాకలిది, చాకలుడు అనే పిలిచేదానికి రజకుడు, రజకులు అని గౌరవంగా పిలిచే స్థాయికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త పదం అవసరం లేదు. ఆ చాకలి పదాన్ని తీసేసి రజక అన్న ఏకైక పదాన్ని ఉంచాలన్నదే మా యొక్క స్థిరమైన అభిప్రాయం. దానికి ధోబీ పదం అక్కర్లేదు. రేపు ధోబీ పదం కలిపితే మీకేంటని మనోళ్ళు అడుగుతున్నారు. నేనంటున్నా కదా, మళ్ళీ ధోబీగాడు, ధోబీ అని పిలిచే స్థాయికి వస్తుంది. మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ధోబీ సర్టిఫికేట్ ఉంటుంది. మనోళ్ళు గ్రామీణ ప్రాంతంలో వృత్తి చేసుకున్న వాళ్ళకి ఈ ధోబీ అంటే ఎందుకు తెలియదు, మనకి హిందీ పదం సరిగా రాదు. సరే, ఇది కూడా రజక కూడా సంస్కృత పదం అని చాలామంది అంటారు. అయినా సరే పబ్లిసిటీ అయింది, మనం ఒక రజకులుగా గుర్తింపు పొంది, రజకులు అంటే ఇస్త్రీ చేసుకొని బట్టలు ఉతికే వాళ్ళని ఒక సంస్థాగత నిర్మాణం మన సమాజంలో ఏర్పడదు కాబట్టి దాన్ని మళ్ళీ మార్చి ఈ కింది స్థాయి ఉన్న వాళ్ళని కానీ, మధ్యతరగతి ఉన్న రజకులు కానీ డిస్టర్బ్ చేయొద్దు. మనం ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే కులం పేరు రజకులం, రజక అన్నది ఒకటే స్పష్టంగా ఉంటే కింది నుంచి పై స్థాయి వరకు బాగుంటుంది. మీరన్నట్టు కొంతమంది మిత్రులు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ, మిగతా రిజర్వేషన్ కానీ ధోబీ అంటే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ధోబీలు ఉన్నాయి. మిగతా ధోబీ కూడా కలిపితే బాగుంటుందని చెప్పాను. నేనేమంటున్నంటే దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు ఈ వృత్తి చేసుకునే ముఖ్యంగా మన జాతి వాళ్ళు. కేరళలో ఒక తీరిక అంటారు, తమిళనాడులో ఒక తీరిక అంటారు, కర్ణాటకలో ఒక తీరిక అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాకలి అనే పదం అంటే ఎస్సీ యాక్ట్ పెట్టే కాడికి, ఎస్టీ యాక్ట్ పెట్టే కాడికి తీసుకొచ్చారు. ఓన్లీ రజకులు అన్నారు. అట్లా తెలంగాణ కూడా రజకులు ఉంటున్నారు. ఇంత గౌరవప్రదమంగా వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నప్పుడు ద్రవిడ సంస్కృతి ఉన్న దక్షిణ భారతదేశంలో వేరు పదాలుగా ఉన్న రజకుల్ని వాళ్ళ రాష్ట్రంలో రజక అంటే వృత్తిదారులు వాళ్ళే కింద వస్తారు. ఏ కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఇక్కడ ఎవరైనా వృత్తి చేసేదంటే రజకులు అని వస్తుంది. సరే, సెంట్రల్ గవర్నమెంట్ పేర్స్, మిగతా వాళ్ళ పేర్లు ధోబీ గార్డ్స్, వాషర్మెన్ ఫెడరేషను ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మీ కులం ఏంటంటే మనం రజకులని చెప్పుకునే ఏకైక కులంగా గౌరవప్రదంగా ఒక సంఘంలో బాధ్యతాయుతంగా కొద్దిగా ఇప్పుడు ఎదుగుతున్న మనోళ్ళకి గౌరవప్రదమైన ఇదిగా చాలామంది చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇంకా కులం చెప్పుకోలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు రాష్ట్ర కార్పొరేషన్ని 10 ఏళ్ల క్రితం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేని స్థానంలో రజకులు రాష్ట్రంలో రజకులుగానే గుర్తించబడాలా, ఒకే జాతి, ఒకే కులం, ఒకటే మాటకు ఉండాలా. ధోబీ అనే పదం వలన వచ్చే ఒరిగేది ఏది లేదు కాబట్టి మేము స్పష్టంగా ఈ రాష్ట్రంలో వృత్తి చేసుకున్న వాళ్ళందరూ రజకులుగానే గుర్తింపు పడాలన్నది మా యొక్క సుస్పష్టమైన విధానం. సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, రజక వృత్తిదారుల అధ్యక్షులు చిటికిన ముసలయ్య గారి దాని మీద తన సొంత భూమికి సంబంధించిన అన్ని పట్టాలు, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయినా ఏరియా వాళ్ళు, రియల్ ఎస్టేటు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా దాడి చేశారు. వ్యవసాయ భూమే కాదు, రజకులకు సంబంధించి వృత్తి పని చేసుకునేటప్పుడు కూడా అది బట్టలు ఉతకటం కానీ, లేకపోతే ఇస్త్రీ చేసేటప్పుడు కానీ, ఇట్లా ఏదన్నా కొద్దిగా గొప్ప ఏదైనా వాళ్ళకి సంబంధించిన వాటి మీద కానీ దాడులు తరచూ జరుగుతున్నాయి, వెలేస్తున్నారు. దీని మీద స్పందించండి. ఇంకొకటి ఏంటంటే, ఈ సందర్భంగా ముసలయ్య గారి మీద జరిగిన యొక్క దాడిని పూర్తిగా సంపూర్ణంగా రజకసేన ఖండిస్తుంది. ఒక ముసలయ్య గారి పేరు మీదనే కాదు, ఇలా గత కొంతకాలంగా, గత చరిత్ర ఎన్ని చూసుకున్నా వివిధ రాష్ట్రాల్లో కానీ, వివిధ ప్రాంతాల్లో కానీ, మన తెలంగాణ ప్రాంతంలో రజకుల్ని చిన్న చూపు చూడటం, దాడి చేయటం, వీళ్ళకి ఎవరు రక్షణ లేదంటాం. సరే, కొన్ని సంఘాలు చాలా వరకు ప్రయత్నం చేసి వాళ్ళకి సహకారంగా చేయూతనిస్తూ పోరాటం చేస్తుంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క సంఘం పెట్టిన సారు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకు వారు పోరాటానికి మద్దతు ఇస్తూ వారి మీద జరిగిన దాడిని పూర్తిగా రాష్ట్ర రజక సేన అధ్యక్షుడిగా
నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం నేను కోరుకునేది అంటే రజకులందరూ ఏకతాటికి మీద ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే పేరు మీద కలిసిమెలిసి పనిచేసినప్పుడు చాలా కులాలు ఇప్పుడున్న బీసీ కులాలు కానీ మిగతా అగ్ర కులాలు కానీ ఒకటే కులం ఉంటుంది, ఒకటే జాతి ఉంటుంది, ఒకటే సంఘం ఉంటుంది. కాకపోతే మనకి వివిధ సంఘాలు ఉన్నాయి, పని చేయండి, కానీ సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేయాలన్నది ఒక సిద్ధాంతం పెట్టుకుంటే మన మీద దాడులు కానీ ఇంకా ఏదైనా కేసులు కానీ ఇబ్బందులు కానీ పడకుండా ఉంటుంది. ఇలాంటి చర్యలు 70 ఏళ్ల స్వాతంత్రంలో కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందంటే రజకుల పరిస్థితి మీరన్నట్టుగానే 1% కూడా అభివృద్ధి సాధించలేని ఈ రజకులు 75 ఏళ్ల స్వాతంత్రంలో 76%కి అభివృద్ధి సాధించాలంటే ఇంకెన్నేళ్ళు పట్టింది. ఇలాంటి దాడుల నుంచి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు మనకి కాపాడిన సంఘాలు పెట్టి కాపాడి మనకి రక్షణకు ఉన్న పెద్దలు అందరూ తప్పుకుంటే మనకున్న పరిస్థితి ఏంటి? రేపు రాబోయే యువతకు మనం సాధించేది ఏంటి, చెప్పేది ఏంటి? అందుకని ఇలాంటి దాడిని ఎక్కడ జరిగినా సరే, రాష్ట్రం దేశంలో ఎక్కడ జరిగినా సరే, ముఖ్యంగా ఈ ఐలయ్య గారి మీద సార్ రైట్ చిటికిన ముసలయ్య గారి మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. మా తరపున ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగలేదు, నా తరపున మా రాష్ట్ర కార్యదర్శి ముదిగొండ కోటేశ్వరరావు గారు పోయి వారిని పరామర్శించి అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించడం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, అక్కడున్న శాసనసభ్యులు, కమ్యూనిస్టు సోదరుడు, మాతో పొత్తులో గెలిచిన సాంబశివరావు గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. సార్, వెంటనే మీరు ఆ విషయం మీద చర్య తీసుకొని మా నాయకుడికి రక్షణ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఉన్న శాసనసభ్యులు సాంబశివరావు గారిని వేడుకుంటున్నాం. సార్ చెప్పండి, భవిష్యత్తులో రజకసేన ఆర్గనైజేషన్ కార్యక్రమాలు ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? నేను ఇందాకనే చెప్పిన మీకు రజకసేన పెట్టిన ముఖ్య ఉద్దేశం. కాకపోతే మేము సంస్థాగతంగా ఒక రాజకీయ పార్టీ ఎలా పనిచేస్తుందో రజకసేన ఎలా పార్టీ పనిచేయాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం నేను అధ్యక్షుడిగా ఉండి పాత ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక కార్యదర్శిని నియమించి ఆయన ఇన్ఛార్జిగా నియమించి ఆయన కింద ఉన్న కొత్త జిల్లాల్లో ప్రతి కొత్త జిల్లాకి 2 ప్రచార కార్యదర్శులు, తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక కార్యదర్శిని, అంటే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు పెట్టి, అంటే 119 మంది, వీళ్ళు ఒక 66 మంది, తర్వాత వీళ్ళు ఒక 10 మంది, ఇట్లా 120, 60, 180, 200 మందిని ఒక గ్రూపును తయారు చేసి, ఒక పటిష్టమైన వ్యవస్థను తయారు చేసి మనం ఏ కార్యక్రమం చేసినా సరే, ఇప్పుడు ఇలాంటి దాడులు జరిగినా సరే మా రజకసేన మొత్తం కూడా, నేను ఇప్పుడు ఈ సందర్భంగా చాలా సంఘాలకి ఉన్న దాదాపు 30-35 ఉన్నాయని మనోళ్ళు అంటున్నారు. నాకు తెలిసి ఏ సంఘమైనా మేము ఏ సంఘానికి వ్యతిరేకత కాదు, ఏ సంఘానికి మేము అనుకూలం కాదు, 2 చెప్తున్నాను. కానీ సమస్య మీద ఏ సంఘమైనా పోరాటం చేసినప్పుడు ఆ సమస్య ప్రజలకు అవసరమైనది, రజకులందరికీ లబ్ధి పొందేదంటే రజకసేన ముందుంటుంది, మీకు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇట్లాంటి దాడులు కానీ, ముఖ్యంగా మనకి రజక స్త్రీల మీద జరిగే వివిధ కార్యక్రమాలు ఏదైనా సరే, ఇంకోటి మంచి కార్యక్రమాలు తీసుకొని, ఇప్పుడు చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు, సైకిల్ యాత్ర చేస్తున్నారు, దానికి కూడా మా సంఘం సపోర్ట్గా ఉంటుంది. ఏదైనా రజకుడికి కావాల్సినది, రజకుడికి స్పందించాల్సింది, రజకుడు ఏదైనా బాగుపడుతుండో, తను చైతన్య పడతాడు, తను అభివృద్ధి చెందుతుండ అనే కార్యక్రమానికి, ప్రతి కార్యక్రమానికి ఏ సంఘం అయినా సరే దానికి సపోర్టుగా మేము పనిచేస్తాం. మా కార్యాచరణ మాకుంటుంది. మా కార్యాచరణలో మా సంస్థాగత వ్యవహారాలు ఎలా ఉంటాయి, వీటిని క్రోడీకరించుకొని మాతో కలిసి వచ్చే సంఘాలతో పనిచేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. మా అభిరుచులు, మా ఆలోచనలు, మా యొక్క లక్ష్యాలను కనుక ఆదరించి అభిమానించేవాళ్ళు కనుక మిగతా సంఘాలు ఎవరొచ్చి పనిచేసినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ముందుకు వస్తాం. వాళ్ళకంటే ముందు వాళ్ళ అభిప్రాయం తెలియపరిస్తే ముందుతో ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న రజకులందరికీ ఒకటే చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా భవిష్యత్తు కార్యాచరణకి, భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా పనిచేయాలని అభిలాష ఉన్న వాళ్ళందరినీ ఈ సందర్భంగా రజకసేన ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని, మిమ్మల్ని ఒక రాజకీయ చైతన్యంగా, ఒక ఆర్థిక స్వావలంబనంగా, ఒక సామాజిక భద్రతగా, మనకి కావాల్సిన అన్ని ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళతోని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి మేము కొట్లాడొచ్చినప్పుడు కొట్లాడడం విషయంగా పనిచేస్తాం తప్ప అనుకూలంగా ఏదో మోచేతి నీళ్లు తాగేటట్టుగా ఈ సంఘం ఉండదు. అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంది, ప్రభుత్వంతో కొట్లాడుద్ది, ప్రభుత్వం దగ్గర కావాల్సిన అన్ని సౌకర్యాలను పొందటానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా రజక సోదరులందరికీ, తెలంగాణలో ఉన్న రజక సోదరులందరికీ, రజక కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్న ధన్యవాదాలు. ఇట్లు రజకసేన.